హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజు ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్న మునగాకు ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. పల్లీల పొడి వేసుకొని ముందుగా అయితే మునగాకు నీట్గా ఒలిచేసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఆరబెట్టుకోవాలండి. తడి లేకుండా చూసుకోవాలి. మనం ఈ ఫ్రై చేసుకునేటప్పుడు ఆకు మట్టుకు తడి లేకుండా చూసుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ శుభ్రంగా కడిగేసుకుని ఆరబెట్టుకున్న మునగాకండి ఇది. తర్వాత 1 కప్పు వరకు పల్లీలు తీసుకోవాలి. ఇలా తీసుకున్న పల్లీలని వేయించుకొని పొడి చేసుకోవాలి. 1 కప్పు పల్లీల వరకు నేను వేయించుకొని పొడి చేసుకున్నానండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి మనం ఈ ఫ్రై అనేది. ఫస్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొంచెం వేడయ్యాక ఇప్పుడు దీంట్లో తాలింపు గింజలు, శనగపప్పు, ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, అలాగే ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసేసుకొని 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలండి. తాలింపులో కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని 1 నిమిషం పాటు ఈ తాలింపుని ఫ్రై చేసుకోవాలి. మునగాకు అనేది మన హెల్త్కి చాలా మంచిదండి. ఇక్కడ తాలింపు అనేది కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసేసుకుందాము. మళ్ళీ ఇదంతా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి, ఒక 2 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయను కూడా సన్నగా కట్ చేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందామండి. ఇలా వేసేసుకున్నాక ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఉల్లిపాయ ముక్కలు చక్కగా పొడవుగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది మనకి. చిన్నవి కాకుండా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని కాసేపు ఫ్రై చేసేసుకుందాము. షుగర్ ఉన్న వాళ్ళు వీక్లీలో ఒక 3 టైమ్స్ తీసుకున్నా కానీ షుగర్ లెవెల్స్ అనేటివి చాలా కంట్రోల్లో ఉంటాయండి. తప్పకుండా అయితే తినడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. డైరెక్ట్గా ఇలా తినలేము అనుకునే వాళ్ళు మనము పప్పు కూరలు కానీ ఇలా ఏమన్నా కూరలు తాలింపు వేసుకుంటాం కదా, తాలింపు వేసుకునే కరివేపాకు ప్లేస్లో మునగాకైనా ట్రై చేయండి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేదాకా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాము. ఇక్కడ చక్కగా ఫ్రై అయిపోయిందండి ఉల్లిపాయ ముక్కలు, అలాగే మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయాక మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదండి, ఆరిపోయింది మునగాకు కూడా. ఇదంతా ఈ తాలింపులో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. మోకాళ్ళ నొప్పులున్న, బాడీ పెయిన్స్ ఉన్న, అలాగే నరాల వీక్నెస్ ఉన్న వాళ్ళు కూడా తప్పకుండా తీసుకోవచ్చండి. మునగాకు అనేది చాలా హెల్త్కి మంచిది. ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది మనకి. ఇక్కడ ఒక 3 నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను. చూసారు కదా, చక్కగా ఫ్రై అయిపోయింది. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగితేనే మనకి ఈ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం, ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే మనం వేయించుకొని గ్రైండ్ చేసుకున్నాం కదా పల్లీల పొడి కూడా వేసేసుకోవాలి. ఇదంతా ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసేసుకుందామండి. మనం వేసుకున్న ఉప్పు, కారం ఇదంతా మునగాకు పట్టే విధంగా బాగా కలిపేసుకోవాలి. ఇలా ఇదంతా కలిపేసుకొని చిన్న మంట మీద మరొక 3 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇది మనకి రైస్ అయినా రోటీలోకైనా చాలా బాగుంటుందండి. తప్పకుండా అయితే ట్రై చేసేయండి ఫ్రెండ్స్. మూత పెట్టేసుకొని ఒక 3 నిమిషాలు మగ్గించేసుకుందాము. ఇక్కడైతే మనకి ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇదంతా ఒక్కసారి కలుపుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నానండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. సూపర్గా ఉంటుంది. మునగాకు అనేది మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎంతో టేస్టీగా ఉండే మునగాకు ఫ్రై చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకున్నాం కదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై బాయ్.